శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొగాకు రైతులు పండించిన పంటకు ఆశించిన ధరలు లేక దిగులు చెందుతున్నారు. క్వాలిటీ పేరుతో బయ్యర్లు వారిని నిలువునా ముంచేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపి వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ మాత్రం రాజకీయం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో 45,000 ఎకరాల్లో ప్రతి ఏటా పొగాకు సాగవుతుంది. జిల్లాలో 3,600 పొగాకు బ్యారెన్లు ఉన్నాయి. 4,000కు పైగా రైతు కుటుంబాలు పొగాకు పంటనే సాగు చేస్తూ జీవిస్తున్నాయి. గతేడాది ఇదే కూటమి ప్రభుత్వంలో కిలో పొగాకు 260 నుంచి 360 రూపాయలు పలికింది. ఈ ఏడాది సరాసరిన 230 రూపాయలకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. కనీస ధర 250 రూపాయలుంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఏడాదికి 30 లక్షల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుంది. కిలోకి 50 రూపాయలు తగ్గినా 30 లక్షల కిలోలకు 15 కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోతారు. ఏడాదికి తాము పండించే పొగాకుకు ఎంత లాభం వస్తుందో, ఈసారి నష్టం ఎంత వస్తుందో పంట చేతికి రాగానే రైతులు చెప్పేయగలరు. కాకపోతే పొగాకు వినియోగం మాదిరిగానే దాని సేద్యం కూడా ఒక వ్యసనమే అవుతుంది. ఒకేడాది పొగాకు ధరలు అమాంతం పెరిగితే తర్వాతి 2-3 ఏళ్లు అసలు ఉండవు. విదేశీ ఎగుమతులకు సంబంధించిన డిమాండ్పై పొగాకు ధరలు ఆధారపడి ఉంటాయి. ఎన్ని అప్పులైనా రైతులు మాత్రం మరుసటి ఏడాది కూడా పొగాకు పంట మీదే ఆధారపడి బతుకుతారు. అందులో వచ్చే ఆదాయాలు మరే పంటలోనూ రావన్నది వారి వాదన. ఇతర పైర్లు పెట్టుకోవడానికి నీటి సౌకర్యం లేదు. ఇతర పైర్లు, ఈ కోతులు, అడవి పందులు, అడవి ఆవులు, వీటితో వాటి వల్ల మేము పైర్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. పొగాకైతే ఏదో కాస్త అవి తినవు కాబట్టి దాన్ని నమ్ముకొని సుమారు కొన్ని వేల మంది రైతులు బ్రతుకుతున్నారు. ఆ రైతులు ఆధారపడి రైతు కూలీలు వేలాది లక్షలాది మంది బ్రతుకుతున్నారు. కాబట్టి దీనికి జీవం పొయ్యాలని, రైతులను ఆదుకోవాలని మినిమం 250 రూపాయలు కిలోకి ధర ఇవ్వకపోతే రైతు పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది. 5 లక్షల పైన నష్టపడే పరిస్థితి కనిపిస్తోంది. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులు అనేక రకాలైన ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలులో పోయిన నెల 18వ తేదీన అఖిలపక్ష రైతు సదస్సు జరగడం జరిగింది. తర్వాత 1వ తేదీ అన్ని ప్లాట్ఫారాల దగ్గర ఈ రైతు సదస్సులు జరిపి నిరసన తెలియజేయడం జరిగింది. అదే రకంలో గుంటూరులో కూడా 1వ తేదీ అక్కడ ఈడీ గారిని, బోర్డు చైర్మన్ కూడా కలిసి రైతాంగం తరపున అనేక విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. పై అధికారులకు తెలియజేస్తాం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడే రైతులు పండించిన పంట ఒక పక్క డ్యామేజ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సుమారుగా 3 నెలలు గతంతో పోలిస్తే లేట్ అయింది. బోర్డు తీసి 2 నెలలుగా వస్తున్నా కూడా ఇప్పుడు 10% కూడా కొనలేదు. జిల్లాలో డీసీపల్లి, కలిగిరిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా డీసీపల్లి కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్సీ సమావేశంలో ఆ అంశంపై చర్చించారు. బయ్యర్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టొబాకో బోర్డులో గతంలో ఒక మెంబర్గా ఈ ప్రాంత రైతులకు అవకాశం ఉండేది. ఇప్పుడు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర వాణిజ్య, ఆర్థిక శాఖ మంత్రులతో చర్చించారు. వాస్తవానికి పొగాకు ధరల అంశం కేంద్రానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం, పాత్ర ఏమీ ఉండదు. జగన్ ప్రభుత్వ హయాంలోనూ 2-3 ఏళ్లు ఆశించిన ధరలు దక్కలేదు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు అస్సలు పట్టించుకోలేదు. ప్రస్తుతం పొగాకు ధరలు తగ్గడానికి కూటమి ప్రభుత్వమే కారణం అన్నట్టుగా వాళ్లు ప్రచారాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని ప్లాన్ చేసి ఊరూరా కూడా తిరిగారు. మీ హయాంలో ఏం చేశారని రైతులు ప్రశ్నించడంతో నీళ్లు నమలటం వైసీపీ వారి వంతైంది. ఆ దెబ్బకు వైసీపీ నేతలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకి పరిష్కారం చేయమని చెప్పి వారిని కోరుతాం. వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కామర్స్ మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారికి లెటర్లు రాశారు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం పోయి మన ఇబ్బందులు కూడా చెప్తే జరిగేటువంటి దానిలో మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పకుండా 3-4 రోజులు అక్కడే ఉండి ఆ సమావేశంలో పాల్గొని
అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులను కూడా రమ్మంటాం, వాళ్ళని కూడా తీసుకెళ్లి సమావేశంలో ఉంచి డైరెక్ట్గా మనం కూడా మన సమస్య చెప్పే విధంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆందోళన పడొద్దు, రైతులకి తోడుగా ఉండే ప్రభుత్వం ఇవాల్టి మన కూటమి ప్రభుత్వం. తాత ముత్తాతల కాలం నుంచి పొగాకు పంటనే సాగు చేస్తూ జీవిస్తున్నామని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింతగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టడం, గిట్టుబాటు ధరలు వచ్చేలా చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో బయ్యర్ల ఆగడాలని, మోసాలని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాదైనా ధరలు ఆశాజనకంగా ఉంటే అంతే చాలని కోరుకుంటున్నారు.